మీరంటే ఎప్పుడు వచ్చారమ్మా తెలంగాణకి? మినిమం 9 years అయిపోతుంది. నోట్లు మార్చారు గుర్తుందా? అవునవును. అది పుష్కరాలకి, అవును, ఆంధ్ర పుష్కరాలని అప్పుడు వచ్చాను ఇక్కడికి నేను. కానీ ఎలా ఉండే అసలు? మమ్మీ చాలా ఏడ్చింది ఆ టైంలో? ఓకే, మొత్తం యాసిడ్ పోస్తే ఎట్లా పెయిన్ ఉంటుంది అట్లా వచ్చింది? అట్లా వచ్చింది. అంటే ఏమనిపించింది? అంటే చనిపోతా అట్లా అనిపించింది? చనిపోతాను అనిపించిందండి. ఇంక నా పని అయిపోయింది, మొత్తం ఇదంతా అయిపోతుంది. మొత్తం సినిమా ఉంటుంది చూసారు, ఆ టైప్ లో మొత్తం అదంతా ఇట్లా అయిపోతుందేమో. ముట్టుకుంటుంటే తిమ్మిరి ఉంటుంది చూడ, తిమ్మిరి ఇట్లా స్కిన్ మీద ఇలా చేపెట్టినట్లేదు. నా స్కిన్ నాకే తెలియట్లేదు, మొద్దు మారిపోయింది. ఇది ఇంకెలా అయిపోయి పాయిజన్ అయిపోయి నేను ఇంకా వెళ్ళిపోతా, నా పిల్లలు ఏమైపోతారు. అక్కడ కూడా నా కన్న తల్లిగా నా పిల్లల గురించి ఆలోచిస్తున్నా. నేను పోయినా నాకేం కాదు, నా పిల్లలు ఏమన్నా అయితే ఒక్క పూట ముద్ద పెట్టలేదు. నా పరిస్థితి నా ఊళ్ళో ఉన్నప్పుడు నాకు ముద్ద పెట్టలేదు మా వాళ్ళు. అప్పుడు కూడా నేను సిమెంట్ పని కాదు, రొయ్యలు వెళ్తారు కదా, రొయ్యల పనికి వెళ్ళి దూద్ ఫ్యాక్టరీకి వెళ్తే అక్కడ కూడా నేను వీక్ కదా పడిపోతే, అప్పుడు కూడా నేను తీసుకొచ్చి ఇంట్లో సిలిండర్ ఎక్కి చూడకుండా లేకుండా చాలా అక్కడ బయట వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే, ఇప్పుడు నన్ను బయట వాళ్ళే ఆదుకున్నారు. ఇప్పుడే మా చిన్నబాబు చేరుకున్నప్పుడు కూడా ఈ సోషల్ మీడియా జనమే కరోనా టైంలో ఇంటి వంటలు గెంటేసి రెంట్ కట్టలేదని, అప్పుడు నేను కొంత ఆడవాళ్ళ గురించి ఫైట్ చేస్తే నేర్చుకున్నా. అప్పటి నుంచి మాట్లాడుతున్నా, ఇప్పుడు దాకా మాట్లాడుతూనే ఉన్నా. ఎక్కడ ఏం జరిగినా నా నోరు వస్తుంది. బాబు, మీ అమ్మమ్మ గాని చూడరా? చనిపోయారు. అమ్మమ్మ తాత లేరా? మీ నానమ్మ వీళ్ళు పట్టించుకోరు? ఎప్పుడన్నా పిల్లలతో అయినా మాట్లాడరా వాళ్ళు? రారు. మొన్న ఇంకా వాళ్ళే. మా అత్తయ్య గారి గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదులేండి. మా ఆయన అయితే మంచోడు కాదు. మా ఆయన అయితే మా అత్తగారే మొక్క మీద నూనె కూడా పోసింది చంపేనని. ఎందుకంటే మా ఆయన మంచోడు కాదు. ఒకప్పుడు బాగానే ఉన్నాడు, ఫ్రెండ్షిప్ దగ్గర పాడై తర్వాత నాకు కొంచెం చూపించి అట్లా ఇంకా వాళ్ళు కూడా వద్దనుకున్నారు. ఆయన ఇప్పుడు ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు కొడుకు మంచిగా ఉంటేనే కోడల్ని చేర తీసుకుంటారు. కొడుకు ఎప్పుడైతే మంచిగా ఉంటారో కోడలను చేయరు. కొడుకుతో పాటు ఏదన్నా నా కొడుకే లేనప్పుడు మీరేంటమ్మా అని అడుగుతుందా మేము. ఓకే, వాళ్ళ నుంచి అయితే మాకు రూపాయి కూడా ఆస్తి ఏమి ఇవ్వలేదు. కొట్టు బట్టలతో మేము హైదరాబాద్కి వచ్చాము. నిజం చెప్పాలంటే నా చిన్న కొడుకు నమ్మేస్తుంటే నేను ఫైటింగ్ చేసి కేసు పెడితే నన్ను బెదిరితే ఏంటితో అయితే వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు మొగుడు కూడా చెత్త దాంట్లో గెంటేస్తే ఆ మనిషిని నేను లాక్కుని పోలీసు వాళ్ళు వచ్చి ఈయనమ్మా ఎన్నిసార్లు కేసు పెట్టి వీడి మీదే కదా చచ్చిపోయి వదిలేయమంటే, అండి అంత నా మొగుడు కదా నేను ఎలాగ వదిలేసుకుంటానని చెప్పి రాజమండ్రి హాస్పిటల్లో పెట్టి 3 కాళ్ళు పట్టుకుని నా మొగుడు నాకు కావాలని బతికించుకున్నాను నేను. అసలు ఎన్ని ఇయర్స్ అయిందమ్మా మీ మ్యారేజ్ జరిగి? మీ వివాహ బంధం కానీ ఎన్ని ఇయర్స్ మ్యారేజ్? దగ్గరికి 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు. 15 ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు మీరు? మేమంతా పోసి ఒక 5-6 సంవత్సరాలు కలిసి ఉన్నాము. 5-6 సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నారు. ఎక్కడ? ఆంధ్రాలోనే ఉండేదా? ఆంధ్రాలోనే ఉండేది. మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. పెద్దవాళ్ళు కుదిర్చి చేసినారు. అసలు ఏమైంది? ఎందుకు? అంటే అమ్మ నాన్న చనిపోయారని చెప్పి చేశారు. మీ అమ్మ నాయన చనిపోయారు? అమ్మ నాన్న లేరు, చేశారు. మంచిగా మారతారేమో అనుకుని ఆయన మారలేదు. కానీ మా అత్త ఊర్లో ఉన్నప్పుడు కొంచెమైనా పెట్టింది, అంటే బియ్యం అని అదని ఇదని చూసిది. ఆయన చూస్తున్నారని చెప్పి ఈయన ఇంకా నిజం చెప్పాలంటే ఆయన క్రైన్ ఆపరేటర్, డబ్బులు తీసుకునేవాడు వాళ్ళ దగ్గర, డ్యూటీకి వెళ్ళేవాడు కాదు. వాళ్ళు వచ్చి నా మీద గొడవ పెట్టుకునేవారు. లాస్ట్కి ఈయన ఇంకా ఇంట్లో అప్పులు కట్టట్లే, పాలు బిల్లు ఆ బిల్లు ఎక్కువైపోతాను. నేను పనికి వెళ్తాను మొదట. నేను పనికి వెళ్ళిన ఆ డబ్బులు కూడా తాగి రచ్చరచ్చేసి బట్టలన్నీ ఒక ఇంట్లో పెట్టి నైటీతో ఉంటే నైటీ చింపేస్తా, వెళ్ళి నువ్వు కాళ్ళ దూకుతావు, నువ్వు డబ్బులు ఇస్తావా లేదా అని అడుగుని ఉన్నాడు కదా. ఉండనా పిల్లలకి తెలుసా? అప్పుడు పిల్లలు ఉన్నారండి. ఈ పిల్లల గురించి నేను హైదరాబాద్ దాకా వచ్చేసిన. కొట్టేసేసి సిలిండర్లు ఎక్కించేవాడు. ఆ సిలిండర్ ఇలా పీకేసుకుని బయటకు పారిపోయాను ఈ హైదరాబాద్కి. నిజం చెప్పాలంటే నేను ఎవరిని తీసుకురాలేదు, ఏమీ రాలేదు. నా పిల్లల కోసం నేను హైదరాబాద్ దాకా వచ్చి కష్టపడి నా కష్టంతో ఇప్పుడు దాకా వాళ్ళ కష్టంతో ఏ రోజు కూడా ఎవరన్నా మాకు రూపాయి ఒక్క జత బట్టలు పెట్టారు ఎవరన్నా? మనకి ఒక్క జత బట్టలు పెట్టలేదు. అటు అమ్మ దరిపాడు కానీ ఇటు అత్త దరిపాడు కానీ. ఓకే, మరి ఎప్పుడు అసలు అంటే ఆయన ఏం చేసేటోడు? అంటే మంచోడు కాదు అన్నారు కదా, అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? మెయిన్ ఫుల్ డ్రింకర్ అండి ఆయన. తాగేసి వచ్చి నా బంగారం పాడు చేసి డబ్బులు పాడు చేసి అన్నీ ఓర్చుకున్నా. లాస్ట్కి చిన్న కొడుకు ఒక ఫ్లాట్ గురించి అమ్మేద్దాం అనుకున్నాడు. వాడు ఆయన తీసుకెళ్ళి అక్కడ అలవాటు చేసేవాడు. కానీ నైట్ అవుతులకు నాకు అమ్మ కావాలని మొదలెట్టేవాడు. ఇంక ఇలా నాకు చెప్పాడు, పెద్దోడిని ఇచ్చేద్దాం, చిన్నోడిని ఇచ్చేద్దాం, ఒక ఫ్లాట్ ఇస్తారంట. ఫ్లాట్ల గురించి పిల్లలు నమ్ముకుంటామా? నేను ఒకటే అన్నా, అడుక్కునో బుడుక్కుని ఏదో చేసుకుని నా పిల్లల్ని పెంచుకుంటాను. పెంచినప్పుడు నన్ను వదిలేవాడు కూడా కాదండి. నాన్న టార్చర్ పెట్టాడు. 24 గంటల డ్యూటీ, 24 గంటలు. ఆ 24 గంటల డ్యూటీకి వచ్చినప్పుడు ఎట్లా వచ్చేవాడు తెలుసా? ఫుల్గా తాగేసి 4-5 రకాల కూరగాయలు ఎట్టుకొచ్చినాయి. ఇలా తోలుతూ ఉండేవాడు. కొడతాం ఏదైనా చిన్నది ఏమైనా ఇవ్వకపోయినా అనుకో ఇలా మొఖం మీదకి వచ్చేసేదండి.
ముఖం మీద ఇట్లా ఎన్నిసార్లు దెబ్బలు తట్టుకున్నా తెలుసా, ఎన్నిసార్లు ఉలికిపడి లేసారో తెలుసా వీళ్ళు, చెప్పరా ఎన్ని 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 టార్చర్ పడ్డారు, ఎన్నిసార్లు వీడికి మందు కూడా నేర్పుదామని మాజా దాంట్లో మందు పోసాడు వీడికి. 1 సంవత్సరం వీడికి తెలియాలని చెప్పి వాళ్ళ నాన్న పార్టీలు ఉండేవాడు, వదిలేని 1 సంవత్సరం వదిలేస్తే నరకం చూసాడు పిల్లాడు. అంటే వాళ్ళ నాన్న బాగా ఇష్టపడేవాడు. చిన్నోడిని తీసుకొచ్చేసాను, ఈడన్నా నా దగ్గర ఉంటాడు కదా, ఆడిని అమ్మేట ట్రై చేసి ఈయన కాదు, ఆడిని తీసుకొచ్చాను. తర్వాత ఎక్కడ చూసినా నాకు నా బాబాయ్ కనిపిస్తున్నాడు. పోలీసులు తీసుకుని ఇంటికి వెళ్ళి మా అత్తతో అడిగి ఫోటోలు కూడా తీసుకున్న నా కొడుకు నేను తెచ్చేసుకున్నా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను మా అత్తరింటికి కానీ ఎవరింటికి పంపించలేదు. నేను 1 రోజు కూడా ఎక్కడ నుండి అడగండి లేడు. మా అన్నయ్య ఇంటికి వెళ్ళినా అప్పటికప్పుడు వచ్చేసాం అంతే. ఎలా చూసుకునేది నాన్న మీ నాన్నమ్మ దగ్గర? ఇట్లా కొన్ని రోజులు ఉన్నావు కదా, మీ నాన్న అంటే నీకు చాలా ఇష్టం అని చెప్తుంది మీ అమ్మ. అంటే అప్పుడు ఎలా చూసుకునేవాడు అప్పుడు మీ నాన్న? మళ్ళీ ఎందుకు నచ్చలేదు తర్వాత నీకు? అంటే అప్పుడు నాకు తెలియదు, ఓకే నాకు తెలియదు. అప్పుడు నేను మమ్మీ ఏం చేసినా డాడీ చెప్పేటోళ్ళు. అందువల్ల మా అత్తయ్య బియ్యం ఇచ్చింది అనుకోండి, నేను ఏం చేసేదాన్ని దాచేదాన్ని. ఎందుకంటే ఆయన తీసుకురావట్లేదు. తీసుకొస్తే ఏం చేసేవాడు, చెప్పేసేవాడు వీడికి ఉపశమం ఉంది, ఒంట్లో బాగోదు, చలికాలం అవుతులో బాగోదు. ఈ డబ్బులు ఏం చేసిన తులసికోట కింద అక్కడ ఇక్కడ దాచేదాన్ని. అవి కూడా చూపించేసేవాడు. వీడికి హెల్త్ బాగున్నప్పుడు నేను చాలా తిప్పలు పడిపోయేదాన్ని. అప్పుడు అక్కడెక్కడ అప్పులు చేసిన, అప్పులు కూడా హైదరాబాద్కి వచ్చాకనే కట్టాను నేను, చాలా నేను కట్టుకున్నా. ఓకే, సో మొత్తానికి మీరైతే ఇంక 2 పిల్లలను తీసుకొని హైదరాబాద్ వచ్చేసారు. ఇప్పటికి ఎన్ని 9 years అయిపోతుందా విడిపోయి? మీరు విడిపోయి 9 years అవుతుంది. ఇప్పుడు నాకైతే ఒక రేషన్ కార్డు కానీ ఒక ఆధార్ కార్డు పెన్షన్ ఎవ్రీథింగ్ ఏది లేదు, ప్రభుత్వం మీద ఏమీ లేదు. నేను నా పిల్లల్ని చూసుకుంటే బతుకుతున్నా. మీరు ఒక్కరే ఇంకా ఇంట్లో వర్క్ చేయడము, పిల్లల్ని చదివిస్తున్నారా? 2 పిల్లల్ని? ఈ బాబు 8th దాకా ఆఫ్ చేశాడు, ఈ సంవత్సరం ఆఫ్ చేశాడు. ఓకే, చిన్న బాబు 7th చదువుతున్నాడు. ఎందుకు చదువు ఎందుకు ఆపేశాడు అవన్నీ అడగండి, నేను ఎందుకు ఆపేసావు నాన్న? అంటే మమ్మీ ఏమన్నా చదివించట్లేదా? ఏమైంది? మరి ఎందుకు ఆపేసావు? ఇంట్రెస్ట్ లేదంటే నేను పడే బాధలు ఉంటాయి కదా, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నేను పనికి వెళ్తానని మాట్లాడుతున్నాడు. పనికి వెళ్తే ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇంత దూరం తీసుకొచ్చింది దేనికండి? ఆ పిల్లలు ప్రయోగాలు చేసి వచ్చి రేపు పొద్దున నాన్నమ్మ తాతయ్య ముందు నిలబెట్టాలి, నా కొడుకుని ఇలా చదివించుకుని ఇలా చేసుకుని చెప్తాను కదా, ఆడి భక్తి కోసమే కదా. రేపు పొద్దున నేను బతికినా సచ్చినా వాళ్ళ కోసమే కదా, అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు. ఏం పేరు నాన్న నీ పేరు? కృష్ణారెడ్డి. చదువుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మ మీ నాయన చూసుకోలేదు, మీ నాయన చూసుకోకపోతేనే పిల్లలు ఎక్కడ ఆగమవుతారు. ఆమె కోసము, ఆమె సుఖం కోసం సంతోషం కోసం అయితే రాలేదు కదా, మీకు తెలుసు. మీకోసం పిల్లలు ఉన్నారు, పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో పెట్టాలి అని చెప్పి ఆమె ఇంత కష్టపడుతుంది. బయట చూస్తున్నావు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి. ఇలా అత్త వాళ్ళ కొడుకులు ఉన్నారు, చదువుకున్నారు, మా అన్న వాళ్ళ పిల్లలు ఉన్నారు, మంచిగా చదువుకుంటున్నారు. ఇప్పుడు నా కొడుకులు వాళ్ళందరి మధ్యన ఇలా ఉంటే నా ప్రాణం బతికున్నా ఇంకంతే కదా. ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చింది నేను? హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.